సార్, పెద్దలు దుర్గా కుమార్ గారికి, మిత్రులు సాహిబ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ మొట్టమొదటగా ఇప్పుడు నేనున్నానండి. సార్ నా జననం, నా మరణం, నేను హిందువుని. నాది హైందవ సాంప్రదాయంలో జరుగుతుంది. అది ఆచారం అనండి, విశ్వాసం అనండి, నమ్మకం అనండి. అట్లాగే మా ఇంట్లో అల్లా, జీసస్, వెంకటేశ్వర స్వామి ముగ్గురు ఫోటోలు ఉంటాయి. నా ఆఫీస్లో ఉంటాయి, నాది ఉంటాయి. అంటే మతం అనేది మనం ఆచరించేది. ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆయన పరివారమైన ఈ వైవి సుబ్బారెడ్డికి కానీ, ఆ ధర్మారెడ్డికి కానీ, కరుణాకర్ రెడ్డి గారికి కానీ, వీళ్ళకి అసలు ఫస్ట్ ఎప్పుడైతే నీకు నీ మతం మీదనో, నువ్వు పూజించే దేవుడి మీదనో నీకు విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాసం ఉన్న చోటే భయం ఉంటుంది. అమ్మో, తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర శిక్షింపబడతాము, కనుక మనకి ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా చేయాలనే ఒక భయం ఉంటుంది. అసలు వీళ్ళు ఆ అసలు నేను ఒక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నానండి. సార్ ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెనకంటే వేసుకుని వస్తున్నారో, ఉమ్, హైందవ సాంప్రదాయంలో కుల వ్యవస్థ అనేది ఒక భాగం. అట్లాగే ప్రతి ఒక్క హిందువుకి ఒక కులానికి సంబంధించి ఒక గోత్రం ఉంటుంది. నేను ఏబిఎన్ ద్వారా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను వైసీపీ శ్రేణులందరికీ కూడా, మీ జగన్మోహన్ రెడ్డి గారి గోత్రం ఏదో చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్క కులం వాళ్ళకి, రెడ్డి కులస్తులందరికీ కూడా ఒక గోత్రం ఉంటుంది. ఎడుదూరి సంధింటి అనే వాళ్ళకి ఇంతవరకు గోత్రం లేదు. అంటే నేను అది తప్పు పట్టడం లేదు. ఇప్పుడు అదే ఇందాక నేను మీకు చెప్పినట్లు, మా ఊర్లో గుర్రకొండ దగ్గర రెడ్డమ్మ కొండ ఉంటుందండి. కొన్ని వేల మంది ముస్లిం సోదరులు అక్కడ పోయి, పిల్లలు లేని వాళ్ళు రెడ్డమ్మని దండం పెట్టుకొని ముక్కుంటే పిల్లలు పుడితే ఫస్ట్ రెడ్డమ్మ పేరు పెట్టుకుంటారు. రెడ్డి సాహెబ్, రెడ్డి మస్తాన్, రెడ్డి పాషా, రెడ్డి పీరు, ఇలా పెట్టుకుంటారు. అట్లాగే హైందవ సోదరులు కూడా కొన్ని వందల వేల మంది మస్తాన్ వల్లి దర్గాకి పోయి పిల్లలు కలకపోతే దండం పెట్టుకొని, మా స్నేహితుడు మస్తాన్ రెడ్డి, మస్తాన్ రావు. అంటే మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు నీ కులాన్ని, నీ మతాన్ని నువ్వు దాచుకోవాల్సిన పని లేదు. ఉమ్, ధైర్యంగా, జబర్దస్త్గా నా మతం ఇది, నీ మతాన్ని నువ్వు ఆచరిస్తూనే నువ్వు ఇతర మతాలను గౌరవించు. దట్ ఈస్ మన అఖండ భారతదేశంలో ఉన్న గొప్పతనం. వీళ్ళు ఎంతటి నీచులు, దుర్మార్గులు అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ కి తల్లిదండ్రులన్నా గౌరవం లేదు, బంధువులన్నా గౌరవం లేదు, పెద్దలన్నా గౌరవం లేదు, వ్యవస్థలన్నా గౌరవం లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంతకన్నా ఎక్కువ ఎప్పుడైతే వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారో లడ్డు వ్యవహారంలో, సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తున్నారు, తిరుపతి లడ్డూలో అపవిత్రం జరిగింది, అడాల్ట్రేషన్ జరిగింది అని చెప్తున్నారు. వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎదురుదాడి చేయడానికి ఈ సజ్జల భార్గవ్ అనే ఆయన ఆధ్వర్యంలో జరిగే సోషల్ మీడియాలో ఇట్లాంటి అభూత కల్పనలు కూడా వ్యాప్తి చేస్తున్నారు. అసలు నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ధర్మారెడ్డి టీటీడీ యువగా చేసిన ధర్మారెడ్డి డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో డిప్యూటేషన్ మీద ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో, ఈ అభియోగం, ఇంత పెద్ద అభియోగం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హైందవ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ఇంతటి పెద్ద విషయంలో ధర్మారెడ్డి ఎందుకు నోరు బెదపడం లేదు? అవును, ఎక్కడికి ధర్మారెడ్డి పోయారు? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు? అసలు ఎక్కడికి పోయారు ధర్మారెడ్డి ఆయన? ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదు? ఇది $1000 క్వశ్చన్. అవును, అట్లాగే ఇప్పుడు రాబోయే కాలంలో సరే మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. గౌరవ సుప్రీంకోర్టు వారు స్వతంత్ర సిట్టును ఎవరైతే ఏర్పాటు చేశారో, ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయి. ఆ నిజానిజాలు బయటకు వచ్చిన రోజున వీళ్ళు రాజకీయంగా ప్రజలు గోరి కట్టేస్తారంటే, ఉమ్, భగవంతుడు దృష్టిలో కూడా వీళ్ళు శిక్షింపబడతారు. మళ్ళా నేను ఇంకోటి ఏం చెప్తానంటే, పవన్ గారు, సార్ ఎప్పుడైతే నువ్వు నీ సొంత తల్లి విజయమ్మ గారు 2019 ఎన్నికల్లో నీకు ఊరూరా తిరిగి నీకు ఓట్లు అడిగినారు, మీ చెల్లి, మీ తల్లి. ఈ రోజు మీ తల్లి నీకు ఓటు ఏమని అడగలా. నీ చెల్లెళ్ళు ఇద్దరు ఇల్లు తిరిగి చెప్పారు ఈయన ఓటు ఇద్దండి దుర్మార్గుడని. కాబట్టి వీళ్లకు కుటుంబ వ్యవస్థ అన్నా, మత వ్యవస్థ అన్నా, కుల వ్యవస్థ అన్నా, దైవం అన్నా దేని మీద నమ్మకం లేదు. కాబట్టి వీళ్ళ సినారియో ఎప్పుడైతే దేవుడే లేడని చెప్పిన కరుణాకర్ రెడ్డిని బైబిల్ చేతిలో పెట్టుకొని బయటకు వెళ్ళని
ఆ, వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ గా చేసి దాన్ని అపవిత్రం చేసేస్తారు. దేవుడే లేరు కదా కాబట్టి సార్, దీని మీద పైన నిజానిజాలు ఉన్నదేంటి నిగ్గుదేలాగా నల్లరాయి, పైన ప్రజలు ఉన్నది కూడా, నల్లరాయి. నేను ఏబిఎన్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, భారతదేశ ప్రజలు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ, హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్, బుద్ధ్ అందరికీ కూడా నేను ఒకటే పిలిపిస్తాను. నన్ను ఇప్పటికైనా ఇటువంటి దుర్మార్గుల్ని శాశ్వతంగా సమాధి చేయాల్సిన అవసరం ఉంది. ఒక పెద్ద హిందూ దేశంలో, సెక్యులర్ దేశంలో అతిపెద్ద జనాభా ఉన్న హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి ప్రసాదంలో బల్లులు కలుస్తాయంటాడు, ప్రసాదంలో గుట్కా ప్యాకెట్లు కలుస్తాయంట. ఇందాక పెద్దలు దుర్గా కుమార్ గారు చెప్పినట్టు కొన్ని లక్షల మందికి తయారు చేసే ఫుడ్ లో అంత స్టీప్ బేస్డ్ కుకింగ్ జరుగుతుంది తిరుమల దీంట్లో. ఆ జరి పడితే అదట ఫ్రెష్ గా ఉంటుందా అంటే అప్పటికప్పుడు ఈ దుర్మార్గులు చేసి సోషల్ మీడియాలో దాన్ని దుష్ప్రచారం చేస్తారు. కాబట్టి దీని మీద ప్రభుత్వము, సిఐడి కూడా ఒక దృష్టి సారించి అట్లా చేసిన వాళ్ళని ఏ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఫస్ట్ ఇది ప్రచారమైందో వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పనేసి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇంకోటి, రామదాస్ గారు వాయిస్ వస్తుంది కదా వస్తుందండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇద్దరిని, రెండు మతాలకు సంబంధించిన వాళ్ళని మోసం చేస్తున్నారు. ఒకవైపు నేను ఇంట్లో ఉండి బైబిల్ చదువుతానని చెప్తా ఉన్నారు, 4 గోడల మధ్య బయటకు వచ్చేసి నేను సంతకం పెట్టకుండా శ్రీవారి దగ్గరికి వెళ్తాను, నేను తిరుమలకి వెళ్తాను. అయితే ఏంటి,